ఓకే గైస్, చూసారు కదా, మనం అయితే చింతపల్లి రోడ్ మీద ఉన్నాం. ఈ రోడ్డు ఉంది కదా, ఇదంతా చింతపల్లి రోడ్డు. చింతపల్లి రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తేనే మనకి డాబా అనేది వస్తుంది. ఆ డాబాలో పనిచేసే రవణమ్మ చనిపోయింది. చనిపోయిన నుంచి కొన్ని 10 రోజుల నుంచి 20 రోజుల వరకు చాలా డిస్టర్బ్గా ఆమె కనబడడం, వాయిస్ వినబడడం అది జరుగుతుందంట. సో దానివల్ల ఆ డాబాని క్లోజ్ చేసేసారు. ఆ డాబా దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా ఆ డాబా సైడ్ నైట్ టైం వెళ్తుంటే ఎవరికొకరికి కనబడడం ఊర్లో వాళ్ళకి అది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటనేది మనం అయితే వెళ్ళి చూద్దాం రండి. సో గైస్, ఫైనల్గా అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. వెనకాతలు ఉంది అదే లొకేషన్, చాలా డేంజరస్ ప్లేస్. మనం అయితే లోపలికి వెళ్దాం. ఇది ఎప్పటి నుంచో మూతపడి ఉండడం వల్ల చెట్లు అవి వచ్చేసాయి. చూసుకోవచ్చు, మీకు కనిపిస్తున్న చెట్లు అవి. అట్లీస్ట్ నడవడానికి కూడా మొత్తం చెట్లు అవన్నీ వచ్చేసాయి. స్టార్టింగ్ రాగాలను ఒక చిన్న షెడ్ అయితే వచ్చింది. కస్టమర్స్ వస్తారుగా, కస్టమర్స్ ఇక్కడే సిట్టింగ్ వేసి, మనం వచ్చే కస్టమర్స్ ఇక్కడికే సిట్టింగ్ వేసేసి ఆర్డర్ అది పెట్టిస్తారు. చూసారు కదా గైస్, పాయింట్కి అయితే వచ్చేస్తాం మనం. రవణమ్మ ఎక్కడుందో ఒకసారి అడుగుదాం పిలిచేసి. రవణమ్మ, ఎక్కడున్నావు? నీ గురించి మాట్లాడదామని వచ్చా. చాలా ఆకలేస్తుంది, ఒక బిర్యానీ కావాలి. చూద్దాం, రవణమ్మని పిలిచాను, వస్తారేమో చూద్దాం. చూడండి గైస్, వెళ్ళడానికి వే కూడా లేదు. మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చెట్లు అవన్నీ అడ్డేసాయి. చాలా రోజుల నుంచి మూతపడి ఉండడం వల్ల ఇక్కడ చెట్లు కూడా అడ్డేసాయి. ప్లేస్మెంట్ కూడా లేదు లోపలికి వెళ్ళడానికి. అయినా సరే ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. గైస్, లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం వీలైనంతలో మొత్తం అన్నీ కవర్ చేస్తాం. చూసారు కదా గైస్, ఫస్ట్ మనకు వచ్చిన ఇటువంటిది ఒక సెట్ కనబడింది. ఇది కూడా ఇదొక సెట్. కస్టమర్స్ అనేది ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటారు. నాకు చాలా ఆకలేస్తుంది, రవణమ్మని పిలుస్తాను. రవణమ్మ, ఒక బిర్యానీ, ఒక థమ్స్అప్ బాటిల్ ఒకటి అర్జెంట్, చాలా ఆకలేస్తుంది. సో గైస్, ఆర్డర్ అయితే పెట్టాను, రవణమ్మ తీసుకొస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ దానికి వెళ్ళడానికి అస్సలు గ్యాప్ లేదు. మొత్తం చాలా రోజుల నుంచి ఇది ఆగి ఉండడం వల్ల చెట్లు అవి వచ్చేసాయి. సో అక్కడికి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే వెళ్ళలేము. సో వీలైనంతలో నేను చూపిస్తాను దగ్గరికి కెమెరా పెట్టి. లేదు, నేను రవణమ్మకి అయితే ఆర్డర్ పెట్టాను, ఇంకా తీసుకురాలేదు. సో రవణమ్మ రాదేమో, మనమే వెళ్దాం ఒకసారి అక్కడికి. గైస్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకా లోపలికైతే ఇంకా ప్లేస్ ఉంది. అక్కడ కూడా కస్టమర్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. కానీ అక్కడ మొత్తం చెట్లు వచ్చేయడం వల్ల అసలు ఇక్కడ అయితే గ్యాప్ అయితే లేదు వెళ్ళడానికి కూడా. ఇక్కడ అసలు చాయిస్ కూడా లేదు వెళ్ళడానికి. అక్కడ అయితే ట్రై చేస్తా కానీ ఇక్కడ అయితే ట్రై చేయడానికి కూడా లేదు. ఇక్కడ రెయిన్బో చెట్టు ఉంది మొత్తం గుచ్చేసుకుంటే. సో వెళ్ళడానికి అయితే అసలు గ్యాప్ కూడా లేదు. సో మనం రవణమ్మని అయితే పిలిచాం, రవణమ్మ రాలేదు. మనమే రవణమ్మ దగ్గరికి వెళ్దాం రండి. ఇదిగోండి, చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇదే వాళ్ళ వంట చేసుకునే రూము. ఇక్కడే కుకింగ్ చేసేసి కస్టమర్స్కి అనేది అక్కడ తీసుకొచ్చి ఇస్తారు. రవణమ్మ, ఓయ్ ఏంటి రవణమ్మ, బిర్యానీ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. ఒకసారి మీరు అయితే చూడొచ్చు ప్లేస్మెంట్ ఎంత భయంకరంగా ఉందో. కెమెరా కూడా జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, అదే వాళ్ళు కుకింగ్ చేసే పొయ్యి అది. గైస్, చూసారు కదా, రవణమ్మకి అయితే ఆర్డర్ పెట్టడం రాలేదు. సో రవణమ్మ రూమ్ దగ్గరికే మనం వెళ్దాం. ఇగో ఇటు సైడ్ తన రూమ్ అయితే ఉంది. గైస్, చూసారు కదా,
రవణమ్మ వాళ్ళ హస్బెండ్ నర్సీపట్నం దగ్గర కేవీపేటలో అయితే ఉండేవారు. అక్కడి నుంచి ఇక్కడ పని గురించి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఇంకా స్టాండర్డ్‌గా ఉండి ఇక్కడ పని చేసుకునేవారు. వాళ్ళకంటూ ఈ రూమే ఇచ్చారు. ఈ రూమ్‌లోనే రవణమ్మ వాళ్ళ హస్బెండ్ ఉండి ఈ క్యాంటీన్‌లో పని చేసుకునేవారంట. సో, కొన్ని రోజుల నుంచి హెల్త్‌తో బాధపడి చనిపోయింది. ఈ రూమ్‌లోనే చనిపోయింది ఆవిడ. చనిపోయిన తర్వాత ఈ హోటల్ దగ్గర నైట్ టైమ్ తిరగడం, పని చేయడం, ఎవరికి ఇద్దరు ముగ్గురికి కనబడడం, పక్కన తోటలుంటే తోటల దగ్గర సౌండ్స్ అవి రావడం వినిపించాయంట. సో, బాలేదనేసి తను చనిపోయిన 10 లేదా 20 రోజుల మధ్యలోనే ఇదైతే క్లోజ్ చేసేసారు. ప్రెజెంట్ అయితే క్యాంటీన్ అయితే మొత్తం క్లోజ్‌లో ఉంది. మీరు చూడొచ్చు చెట్లు గూడా ఎలా వచ్చేసాయో. రూమ్స్ కూడా నేను చూపెట్టాను. కస్టమర్‌ది చూపెట్టాను. వాళ్ళు వంట చేసేది చూపెట్టాను. సో, రవణమ్మ అయితే రూమ్ అయితే ఇదే. ఈ రూమ్‌కైతే తాళం గూడా యేసేసుంది. రవణమ్మని పిలుస్తున్నా రావట్లేదు. ఒకసారి మళ్ళీ పిలిచి చూద్దాం. రవణమ్మ ఉన్నారా? రవణమ్మ, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు. సో, గైస్ రవణమ్మ అయితే రావట్లేదు. సో, లోపలికెళ్ళడానికి గూడా తాళం యేసేసారు. సో, డేంజర్ ప్లేసు. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు చూడొచ్చు. ఈ పక్కన కూడా మళ్ళీ కస్టమర్స్‌ది ఉంది. ఒకసారి చూద్దాం రండి. మాక్సిమం ఇక్కడికి వెళ్ళలేకపోవచ్చు. మొత్తం చెట్లే వచ్చేసాయి. చాలా డేంజరస్‌గా ఉంది ప్లేస్ కూడాను. ఇది యూజింగ్‌లో లేకపోవడం వల్ల ఈ క్యాంటీన్ దగ్గర ఇలాగా మూతపడి చెట్లవి వచ్చేసాయి. ప్లేస్‌మెంట్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి.